ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. 2 పదవులు ఖాళీ అవుతున్నాయన్నమాట. ఈ నెల 27తో జూలై 27తో 2 పదవులు ఖాళీ అవుతున్నాయి. దాంతో ఆ రెండిటిని కూడా ఎవరికిస్తారనేది పెద్ద చర్చ అయితే మొదలైంది టీడీపీలో. అవి 2 కూడా గవర్నర్ కోట పదవులు నిజానికి. అవి 2 ఖాళీ అవుతున్నాయి. ఒకటేంటంటే జకియా ఖానుమ్ ఒకామె, రెండోది అమలాపురంలో మాజీ ఎంపీగా పనిచేసిన పండుల రవీంద్రబాబు. వాళ్ళిద్దరికి ప్లేస్‌లు ఖాళీ అవుతున్నాయి. సో, ఆ రెండిటిని ఇప్పుడు ఎవరికిస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మెయిన్ అయితే ఒకటి టీడీపీకి ఇస్తారు. చంద్రబాబు ఆల్రెడీ దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. పేరు గవర్నర్ కోట అయినప్పుడు కూడా డిసైడ్ చేసేదంతా కూడా ప్రస్తుతానికి టీడీపీయే కాబట్టి వాళ్ళకున్న మెజారిటీని బట్టి ఎవరు ఆ ప్లేస్‌లోకి వస్తారనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు 2 పేర్లు కన్ఫర్మ్‌గా కనబడుతుంది. ఒకటి దేవినేని ఉమ, రెండోది వర్ల రామయ్య. వీళ్ళిద్దరి పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవి కాక ఇంకా ఆశావాహులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందైతే వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే, ఒకటి వర్ల రామయ్య చాలా సీనియర్ నేత. ఇప్పటికి 2 సార్లు ఆయనకి చేద్దాగా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవులు క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. అప్పట్లో ఉన్న సామాజిక సమీకరణాలు, అప్పటి పార్టీ అధినేతల మీద ఉన్న ఒత్తిడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిజానికి 2014లో కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అప్పట్లోనే వర్లరామయ్య పేరు వినపడింది. ఇచ్చేసారన్న కన్ఫర్మేషన్ కూడా అన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. ఆయన ఆనందాన్ని పంచుకోవడానికి సీఎం ఇంటికి వెళుతున్న టైంలో కరకట్ట రోడ్డు మీద లాస్ట్ మినిట్లో అది మారిపోయినటువంటి సంఘటనకు చాలామంది జర్నలిస్టులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అప్పట్లో కనకమేడల రవీంద్రకి ఆ సీట్ అయితే వెళ్ళినట్టుగా వార్తలు అయితే వచ్చాయి. చాలా నిరాశకు లోనయ్యారు వర్లరామయ్య. అయినప్పటికీ కూడా పార్టీకి చాలా నమ్మకంగానే పనిచేస్తూ వచ్చారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇటీవల మళ్ళీ సెకండ్ టర్మ్లో కూడా, అంటే మళ్ళీ సెకండ్ టర్మ్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వర్లరామయ్యకి రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తారంటూ ప్రచారం జరిగినా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇప్పుడు ఎలాగైనా సరే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయన గౌరవాన్ని కాపాడినట్టు ఉంటుంది. చాలా సీనియర్ నేత, పార్టీకి లాయల్గా ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని అధినేత డిసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పైపెచ్చు ఖాళీ అవుతున్న ఒక స్థానం పందుల రవీంద్రబాబుది ఎస్సీ సామాజిక వర్గం. సో, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్లరామయ్యకి ఈవెందో శాఖలు వేరైనప్పటికీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వర్లరామయ్యకి ఇస్తే అది బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుందని ఒక ఆలోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆ నిర్ణయం కూడా తీసేసుకున్నట్టుగానే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా రెండోది వచ్చి దేవినేని ఉమ. దేవినేని ఉమ కూడా మంత్రిగా పనిచేశారు. అప్పట్లో చాలా కీలకమైన పోర్ట్ఫోలియో 2014-19 మధ్యలో జలవనరుల శాఖ, పోలవరానికి సంబంధించి అప్పట్లో ఆ నిర్మాణ పనులు అక్కడే వర్షంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న దుమ్ము ధూళిలోనే కూర్చుని మరీ ఆ పనులు చేయించిన దృశ్యాలు ఇంకా చాలామంది ముందు ఉన్నాయి అవన్నీ కూడా. కాకపోతే తర్వాత నియోజకవర్గ పరంగా వచ్చినటువంటి వ్యతిరేకత ఇవన్నీ విషయాల్లో ఆయన కాస్త పక్కన పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అది వసంత కృష్ణప్రసాద్కి మైలవరం సీట్ని అయితే కేటాయించారు. సో, అప్పటి నుంచి కూడా ఆయన కాస్త అసంతృప్తికి లోనప్పటికీ పార్టీకి లాయల్గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఈ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్లయితే బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది అన్నది సీఎం ఆలోచన. సో, వాళ్ళిద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి దేవినేని ఉమ, రెండోది వర్లరామయ్య. ఒకవేళ వీళ్ళిద్దరికి కాని పరిస్థితుల్లో ఇంకా ఆశావాహులు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆల్రెడీ సీఎం మాటిచ్చి అది నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పిఠాపురం వర్మ. ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పారు, మంత్రిని చేస్తామని చెప్పారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆయన అసంతృప్తి విపరీతంగా వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం లాయల్గానే ఉంటున్నారు పార్టీకి. సో, ఆయనకు ఒక ఎమ్మెల్సీ సీట్ కట్టబెట్టినట్లయితే ముఖ్యంగా ఆయన వర్గాన్ని కాస్త శాంతపరిచినట్టుగా ఉంటుందనేది ఒక ఆలోచనతో వస్తుంది. ఆయన వర్గం చేస్తున్నటువంటి డిమాండ్ అది చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే ఉండవల్లి శ్రీజ ఉన్నారు. ఒకవేళ వర్లరామయ్యకి ఈసారి కూడా కుదరకపోతే ఉండవల్లి శ్రీదేవికి ఆల్రెడీ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు ఆవిడ. ఆమెను ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకో ఆలోచన. బట్ వీళ్ళందరూ కూడా ప్రాబబుల్సే. మెయిన్ ఎక్కువగా వినిపిస్తున్న ఫస్ట్ 2 పేర్లు ఏవైతే ఉన్నాయంటే వర్లరామయ్య, రెండోది దేవినేని ఉమ. సో, ఆల్మోస్ట్ 2 కూడా కన్ఫర్మ్గానే కనబడుతున్నాయి. వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ దేశం.